నిజామాబాద్ పార్లమెంటు ఓటింగ్కి సంబంధించి పూర్తిగా సామాగ్రిని తరలించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమీపంలోని సిఎంసిలో దీనికి అంతటికి సంబంధించి ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఏ పోలింగ్ సంబంధించి ఎవరెవరిని సిబ్బంది పంపించాలనే ఉద్దేశం మీద వారికి అలాట్మెంట్ చేసిన కౌంటర్ల వద్ద సిబ్బంది అయితే వచ్చి చేరుకున్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ గారు ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా అయితే 1808 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 17 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లకు వారీగా వారికి సంబంధించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? గుడ్ మార్నింగ్ అండి. సో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి టోటల్ 289 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 289 పోలింగ్ స్టేషన్స్ గాను 289 into 4 అంటే మనకి 1384 పార్టీస్ని మనం ఎంగేజ్ చేసుకున్నాం. అదర్ దాన్ దట్ దెర్ ఇస్ అన్ అడిషనల్ రిజర్వ్ ఆఫ్ 116 POs, OPOs అండ్ 58 POs అండ్ 58 APOs. సో ప్రస్తుతానికి వాళ్ళ అటెండెన్స్ సిస్టమ్ అనేది జరుగుతుంది. కమింగ్ టు ద అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి ఆల్ ద మినిమం ఫెసిలిటీస్ ఇన్ ఆల్ ద పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ అరేంజ్డ్. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక BLO సూపర్వైజరు స్పెషల్గా మన పోలింగ్ పార్టీస్ కోసము వాళ్ళ ఫుడ్ కోసము ఈసారి లాస్ట్ టైంలా కాకుండా ఈసారి ఫుడ్ కోసము ప్రతి 10 పోలింగ్ స్టేషన్స్కి ఒక ఫుడ్ సూపర్వైజర్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈచ్ సూపర్వైజర్కి ఒక క్యాటరర్స్ని సపరేట్గా పెట్టుకొని ఈసారి ఫుడ్ అరేంజ్ చేపిస్తున్నాము. అదర్ దాన్ దట్ ఈవెన్ పోలింగ్ పార్టీస్కి ఈవెన్ ఎండలో అటు వీలుగా పడడానికి షాపింగ్ మాల్స్ నుంచి కార్ట్స్ని తెప్పించాము. సో దట్ వాళ్ళు డైరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవడానికి వీలుగా ఏంటంటే ఈ షాపింగ్ కార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. అదర్ దాన్ దట్ ఏంటంటే మనకి 29 సెక్టర్స్కి గాను 29 కౌంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈచ్ కౌంటర్కి డైరెక్ట్లీ సెక్టర్ ఆఫీసర్స్ని మనం ఇన్ఛార్జ్గా పెట్టాము. సో దట్ ఈ సెక్టర్ ఆఫీసరే ఫైనల్గా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తోటి కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ఆ ఇనిషియల్ ర్యాప్ అనేది ఏర్పడుతుందని. ఆఫ్టర్ దట్ మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది మ్యాక్సిమం బై 2 o'clock క్లోజ్ చేసుకొని అందరూ కూడా లంచ్కి వెళ్ళేసి బసెస్ మనకి రూట్ నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ బోర్డ్ చేస్తారు. బోర్డ్ చేసిన తర్వాత ఎవరి పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళు అక్కడ రిసైడ్ అవుతే వాళ్ళకి వెల్కమింగ్ పార్టీ లాగా అక్కడున్న BLO అక్కడున్న అటెండరు వాళ్ళని వెల్కమ్ చేస్తారు. సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయండి. ఎనీ అదర్ ఇన్సిడెంట్ ఆల్సో డిస్పోజల్ సిస్టమ్, గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ లాగా కంట్రోల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో వీఆర్ ఆల్ విత్ గో అండ్ వీఆర్ మోటివేటింగ్ అవర్ పోలింగ్ పార్టీస్ ఆల్సో టు ఎన్షూర్ దట్ 100% ఓటింగ్ అనేది ఈసారి జరగాలని. చెప్పండి, ముఖ్యంగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఉదయం పోలింగ్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్ స్టార్ట్ అయ్యే క్రమంలో అక్కడ కొంతమంది మాస్క్ అంటే మైనారిటీకి సంబంధించిన ఓటర్స్ ఉంటారు, వారు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలంటే దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? మహిళా అధికారిని ఏర్పాటు చేస్తారు? తప్పకుండా అండి. ఈ పర్దా నషీన్ అనే కాన్సెప్టు మెయిన్గా అర్బన్లో 92 పోలింగ్ స్టేషన్స్లో ఎక్కువగా మెజారిటీ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో లాస్ట్ టైంలా కాకుండా ఈసారి ప్రతి పోలింగ్ పార్టీలో కూడా ఒక ఉమెన్ ఆఫీసర్ని, అది PO కావచ్చు, APO కావచ్చు, OPO కావచ్చు, ఒక్క ఉమెన్ పోలింగ్ ఆఫీసర్ని ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా పెట్టాము. ఈవెన్ ఆఫ్టర్ దట్ BLOస్ కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి, BLOస్ అక్కడ ఓటర్ అసిస్టెన్స్ బూత్లో ఉంటారు కాబట్టి ఐడెంటిఫికేషన్తో పాటు వాళ్ళు ఓటరేనా కదా అనేది కూడా కన్ఫర్మేషన్ కోసము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పించాం. సో దట్ క్రాస్ కన్ఫర్మేషన్తో అసలు ఈసారి ఎలాంటి ఛాలెంజ్ ఓట్స్ కానీ టెస్ట్ ఓట్స్ కానీ వచ్చే అవకాశం లేకుండా చూస్తాం. కదా మన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని EVMs మొరాయించాయి, అలాంటి ఇబ్బందులు కలగకుండా ఏమన్నా ఏర్పాటు చేశారా? అంటే మనకి EVMs మొరాయించడం అనే కాన్సెప్ట్ అనేది ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఎందుకు అవుతుంది అనే దానికి ఒక జనరల్ టెక్నికల్ రీజన్ ఉంటుంది. ఎవ్రీ టైం కొంత ఎర్రర్ ఉంటుంది ఎప్పుడైనా. సో కమిషనింగ్ చేసినప్పుడు కానీ తర్వాత ఇప్పుడు డిస్పర్సల్ అప్పుడు కానీ ఎవ్రీ టైం వీఆర్ చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఆ తర్వాత కూడా నెక్స్ట్ డే మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మొరాయిస్తే వెంటనే మనకి 3 రిజర్వ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈచ్ రిజర్వ్ ఆఫీసర్ పైన 4 రిజర్వ్ సెట్స్ వాళ్ళతో కంపెనీ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా సిటీ మొత్తం గాలిస్తారు. అండ్ ఈచ్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా ఒక 2 రిజర్వ్ సెట్స్ పెడుతున్నాం. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ చూసినా కూడా అర్బన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 15 minutesలో వాళ్ళు అక్కడికి రీచ్ అయిపోయి సార్ట్అవుట్ చేసేస్తారు. సో అలా మనం చేసుకుంటాం కాబట్టి మోస్ట్లీ మనకి లాస్ట్ టైం లాగా కూడా ఎక్కడ కూడా మ్యాక్సిమం 15 to 20 minutes కంటే ఎక్కువగా టైం ఎక్కడో తీసుకోలేదు రీప్లేస్మెంట్కి. ఈసారి కూడా అలానే ఎన్షూర్ చేస్తాం. ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? మాక్ పోలింగ్కి సంబంధించి ఎలాంటి చర్యలు ఏర్పాటు చేస్తారు? అంటే మాక్ పోలింగ్కి సంబంధించి ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ జరుగుతుందండి. కాకపోతే ఒక 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ని, ఒక 5 ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ని
ఒక యూత్ పోలింగ్ స్టేషన్, ఒక పీడబ్ల్యూడి పోలింగ్ స్టేషన్ అని ఒక 4 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఇవి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి ఎస్ఆర్ స్కూల్ గంగాస్థాన్ 1 పోలింగ్ స్టేషన్ లొకేషన్, ఇంకోటి ఎస్ఎఫ్ఎస్ స్కూల్, తర్వాత ఐపీఎస్ స్కూల్ అండ్ ఆ తర్వాత చైతన్య స్కూల్ అని ఈ 4 లొకేషన్స్లో కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్ అని. అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉమెన్ పోలింగ్ స్టేషన్స్లో ఎవ్రీ యాక్టివిటీ విల్ బి లెడ్ బై ఉమెన్ పోలింగ్ ఆఫీసర్ ఓన్లీ. పీడబ్ల్యూడి పోలింగ్ స్టేషన్లో ఎవ్రీ యాక్టివిటీ విల్ బి లెడ్ బై పీడబ్ల్యూడి పోలింగ్ ఆఫీసర్. సో ఇలా అందరూ పీడబ్ల్యూడీస్ అక్కడ ఉండడం వల్ల ఒక రకమైన మోటివేషన్ ఆల్ ద పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి రావాలి, అందరూ కూడా ఓటు వేయాలనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది త్రూ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూసుకుంటే కొత్తగా 6,000కు పైగా ఓటర్లు అయినారు. వారందరికీ ఎలాంటి సూచనలు, అలా వారికి ఓటు వేసుకోవడానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? సో ఫస్ట్ టైం ఓటర్స్ ఫస్ట్ టైం ఓటర్స్కి లైక్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్లీ అది ప్రాసెస్ ఎంత హెక్టిక్ ఉన్నా మీ అందరూ కూడా గమనించాల్సింది, ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కావచ్చు, రిసెప్షన్ సెంటర్ కావచ్చు, ఇంతమంది సిబ్బందితోటి ఒక సిస్టమిక్గా వెళ్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు లైక్ క్యూ లైన్స్లో, అది కూడా సమ్మర్లో వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ లైక్ షేడ్ అక్రాస్ ద క్యూ, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ పెడుతున్నాము. బట్ అంతకు మించి కూడా ఫస్ట్ టైం ఓటర్స్ ఈ కన్వీనియన్స్ యాంగిల్లో వచ్చి ఓటు వేయకుండా ఉండకుండా అందరూ కూడా ఓటు వేయాలి. ఓటు వేసినప్పుడు ఎవరికి వేయాలనేది కూడా ఒకసారి ట్రై టు హ్యావ్ ఏ ఎథికల్ ఇంట్రోస్పెక్షన్ విత్ ఇన్ యూ. ఎవరికి వేయాలనేది మీరు వారి మేనిఫెస్టోస్ చూస్తున్నారు, వాళ్ళు క్యాంపెయినింగ్ చూస్తున్నారు. అండ్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్సే ఉన్నారు, అందరూ కూడా స్టూడెంట్సే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా 280కి పైగా పోలింగ్ స్టేషన్లు. ఆ పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బందులు కలగకుండా అక్కడికి సిబ్బంది కూడా అన్ని రకాలు ఏర్పాటు చేశారు. ఏదైతే ఓటరు మహిళా అధికారిని నియమించారు. ఓటర్ ఎవరైనా సరే బుర్కా మాస్క్ వేసుకొని వస్తే వారిని ఖచ్చితంగా గుర్తించి నిజమైన ఓటరా కాదా, లేకపోతే వారే ఓటరా అనే కోణంలో కూడా నిర్ధారించేందుకు మహిళా అధికారిని కూడా ఏర్పాటు చేసింది. దీనికి అందరికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకునే వారందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి. ఓటు అనేది మన హక్కుగా భావించి కొంత ఆలస్యమైనా సరే ఓటు వినియోగించుకోవాలి. ఎందుకంటే దేశంలో పార్లమెంటు కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి సరైన అభ్యర్థిని ఎంచుకొని మంచి ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎన్నికల అధికారి మకరం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.